సుజాత వదినా, సుజాత వదినా, సుజాత వదినా. ఎవరు? నేనే వదినా, అనసూయని. నువ్వు చెప్తే గాని మాకు తెలియదనుకుంటున్నావా? ఏంటి ఇలా వచ్చావు? బాగున్నావా వదినా? అష్టరోగాలతో అడుక్కు తింటున్నాను. ఏ ముష్టేస్తావా? చచ్చా, అవేం మాటలొదినా. ఇప్పుడే నిండు నిస్కబస్తాలా ఉన్నావు, నీకు రోగం రావడం ఏంటి? ఏంటేంటి? నేను ఇసుకబస్తాలా ఉన్నానా? ఓసి నీ నోరు పడిపోను, నీ కళ్ళు పేలిపోను. ఆంటీ ఆంటీ, అమ్మ ఉద్దేశం నువ్వు చాలా గట్టిగా దిట్టంగా ఆరోగ్యంగా ఉన్నావని. అంతే 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 వదినా. ఆహా, ఇంతకీ తల్లి కొడుకులు ఎందుకు వచ్చినట్టు? అది నువ్వు ఒకప్పుడు కబడ్డీ బాగా ఆడేదాను కదా వదినా. ఒకప్పుడేంటి, ఇప్పుడు కూడా బాగానే ఆడతాను. మాకు కావాల్సింది కూడా అదే. రేపు ఊరి చివరి గ్రౌండ్ లో కబడ్డీ పోటీలు పెడతాం వదినా. నువ్వు కూడా నీ టీం ని తీసుకొని రావాలి. నువ్వు పిలిస్తే వచ్చేస్తావా? అసలే కబడ్డీ ప్లేయర్ ని. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా పోటీ పెట్టడానికి నువ్వెవరు? అంటే ఆంటీ, పోటీలు పెడితే ఎలాగో నువ్వు వస్తావు కదా అని. అంటే మీ పాటికి మీరు పోటీలు పెట్టుకుంటే సిగ్గు ఎగ్గు లేకుండా పిలవని పోటీకి ఊపుకుంటూ వచ్చేస్తా అనుకున్నావా? అయ్యో చచ్చా, మా ఉద్దేశం అది కాదు వదినా. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. నేను పోటీకి రాను, నా టీమును కూడా రానివ్వను. ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు వదినా. వెళ్ళండి. ఏయ్ సుజాత, ఏయ్ సుజాత, ఏయ్ సుజాత, ఆగవే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెద్ద కరణం మల్లేశ్వర్లాగా ఫీల్ అయిపోతున్నావు. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కంచిపట్టు చీర కట్టుకున్నా ఖడ్గమృగంలా ఉంటావు. నువ్వేం కబడ్డీ ఆడతావో ఏమో. ఏ అనసూయ, అరే తొక్కలో ముసలి ప్లేయర్ పోటీలకు పిలిస్తే ఆడలేకపోయినా కనీసం వచ్చిన వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఇస్తావు. నిన్ను పిలుస్తుంటే నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ లా బిల్డప్ ఇస్తావేంటి? నువ్వు వరిస్తే అరుపులే, నేనరిస్తే మెరుపులే. ఎడం చేత్తో కొడితే 7 ఊర్ల అవతల పడతావు. నిన్ను పోటీలోకి ఎవరు పిలుస్తారే? ఆట తర్వాత కనీసం కోతైనా పెడతావా? అరే మా మధుమతి గట్టిగా ఉఫ్ఫు అని గాల్లో ఊతే ఎగిరిపోతావు. నువ్వు ప్లేయర్వి, నిన్ను మేము వచ్చి పిలవడం కామెడీ కాకపోతే. అవును చేతు, ఇది ఆడటం కన్నా ఆడటానికి వచ్చే ప్లేయర్స్ కి పేనాలు పకోడీలు అమ్మడానికే పనికొస్తుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇదిగో ఆంటీ, పొరపాటు నువ్వు గ్రౌండ్ దగ్గరికి వచ్చావు, ఏ సమోసాలు సమోసాలే, ఏ కాఫీ, ఏ టీ అన్నీతో అమ్మిస్తావా? జిల్లా కబడ్డీ ప్లేయర్ రా నేను. నాకు కబడ్డీ ఆటం రాదంటారా? కూత పెట్టలేనంటారా? గాలికి ఎగిరిపోతానంటారా? రేపు నా టీంతో వస్తున్నా, ఈ పోటీలో పాల్గొంటున్నా. ఆ మధుమతి సంగతి, మీ సంగతి రేపు తేలుస్తాను. ఇదిగో మా వెంట్రకు కూడా పేగలేవు. డైలాగ్స్ వద్దు. కబడ్డీ 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 కూతతో చంపేస్తా. అలా గెలిస్తే 45 లక్షలు గిఫ్ట్ ఇస్తా. అవును, ఈ ఛాలెంజ్ కొప్పుకుని నువ్వు ఓడిపోతే కబడ్డీ మానేసి జీవితాంతం మా అమ్మ కాళ్ళు నొక్కాలి. ఓకేనా? ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. వచ్చిన దగ్గర నుంచి ఒక్కాటైనా ఓడిపోకపోతానా అని వెయిట్ చేస్తున్నా. అన్ని ఆటలు నేనే గెలిచేస్తున్నా. నాలాంటి దురదృష్టవంతుడు ఈ లోకంలోనే ఉన్నాడు. అదేంట్రా, గెలుస్తున్నందుకు ఆనందించాలి గాని ఏడుస్తున్నావేంట్రా?
అయినా గెలవటం అదృష్టం అంటారు కానీ దురదృష్టం అంటారు ఎందుకురా? అది ప్లేట్ స్టోన్ అని. సార్ సారీ సార్, ఆ లాటరీ గురించి మీరు ఎవరితో చెప్పకూడదు. అర్థమైందిలే, ఏం లేదురా. అది ఈరోజు నేను ఓడిపోవాలనుకుంటున్నాను, అదే చెప్తున్నాడు. రే దయచేసి నన్ను ఓడగొట్టండి రా. ఇది ఎక్కడ గొడవరా? ఎవరైనా గెలిపించండి అని అడుగుతారు గాని నువ్వేంటి ఓడించండి అని అడుగుతావు? అదంతే లేరా, నా దగ్గర మొత్తం 5 లక్షలు ఉన్నాయి, మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి. తెల్లవారిదాకా ఇక్కడే ఉందాం, 5 లక్షలు పోయేదాకా ఆడుకుందాం, ఏమంటారు? ఏంటి ఆడేది? ఇప్పటికే ఆట మొదలుపెట్టి 6 గంటలైంది. ఆడి ఆడి చిరాకు తప్ప ఒక పైసా పోలేదు, ఒక పైసా రాలేదు. ఇక ఆట ఆడే ఓపిక లేదు, మేము ఇంటికి వెళ్తాం. అరే వెళ్ళిపోదాం పదండ్రా. ఆగరా రే, నేను ఓడిపోతే మీ ముగ్గురికి గ్రాండ్ గా పార్టీ ఇస్తారా? ఎప్పుడు? అది నేను ఓడిపోయిన వెంటనే. అయ్యా బాబోయ్, ఓడిపోతే పార్టీ ఓడమేంట్రా? ఈడికేదో అయిందిరా, మేముండం, వెళ్ళిపోతాం. అరే 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 అరే, నన్ను ఓడించి ఈ 5 లక్షలు తీసుకొని పోండిరా. ఇదేం కోరికరా నీకు? ఇదేదో 5 లక్షలు అప్పడుతున్నట్టు అడుగుతావేంటి? రే నీకు దండం పెడతారా? సారీ ప్లీజ్ రా, కావాలంటే కాలు పట్టుకుంటారా? దయచేసి నన్ను ఓడించేసి ఈ 5 లక్షలు తీసుకొని వెళ్ళిపోండిరా, చిన్న హెల్ప్ చేయండి రా. అరే ఈ 5 లక్షలు పోగొట్టుకోపోతే మా అమ్మ తిడుతుందిరా. 5 లక్షలు పోగొట్టుకోకపోతే తిడుతుందా? ఆ తిట్టడం కాదురా, 5 లక్షలు కూడా పోగొట్టుకోలేదా అని కోపంతో నాకు అన్నం కూడా పెట్టదు. రేయ్, ఎవరైనా డబ్బులు పోగొట్టుకొని పోతే అన్నం పెట్టరు, నువ్వేంట్రా డబ్బులు పోగొట్టుకొని పోతే అన్నం పెడతారని అంటావు? వాడి గోల మనకెందుకురా, వెళ్దాం పదండి. అరే 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 ఆగండ్రా. అరే మహేష్, రమేష్, సురేష్, అరే ఆగండ్రా, ఒక్క నిమిషం ఆగండ్రా. సురేష్ అరే 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 ఆగండ్రా. అరే మన ప్యాక్ ఫ్రెండ్షిప్ లో మిమ్మల్ని ఏమీ కోరలేదురా, ఫస్ట్ టైం అడుగుతున్నాను రా. దయచేసి నా 5 లక్షలు ఆటలో కొట్టేయండి రా, నన్ను బికారిగాని చేసి కట్టు బట్టలతో పంపియండి రా. అలా చేస్తానని ఆ ప్యాక్ మీద ప్రమాణం చేయండి రా, ప్లీజ్ రా. అరే వాడు అంతగా నాశనం చేయమని ఏడుస్తుంటే వెళ్ళిపోవటం కరెక్ట్ కాదురా. కష్టమో నష్టమో 5 లక్షలు కొట్టేసాక వెళ్ళిపోతాం రా. ఒరే బద్రి, ఇప్పుడు చెప్తున్నాం, మా ప్రాణం పోయినా సరే, డే అండ్ నైట్ నిన్ను దుంపనాశనం చేసైనా సరే నీ 5 లక్షలు కొట్టేస్తామని పేక మహాతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. థ్యాంక్స్ రా. ఫ్రెండ్స్ అంటే మీరు రా, ఫ్రెండ్షిప్ అంటే మీదేరా. వచ్చి నన్ను ఆర్పేయండి, నిలువు నా దోచేయండి. రండి రా, రండి రండి, రారా రారా. సార్ మీరు చెప్పినవన్నీ తెచ్చాను సార్, ఇదిగోండి పైపు కూడా తెచ్చాను సార్. వెరీ గుడ్. చూడు, ఆ మందంతా ఇందులో పోసేయ్. పోయి పోయి పోయి. చాలు 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 చాలు, ఆపు, చాలు. ఇప్పుడు పైపు ఒక సైడు లోపల పెట్టు, ఒకటేమో నాకు ఇచ్చేయి. మందు ఇలా కూడా తాగుతారా? గజ తాగుబోతులను చూసాం గాని వీడేంటి గజనీ తాగుబోతులా ఉన్నాడు?
చెప్పండి సార్. మందు తీసుకురా. ఎన్ని బకెట్లు సార్? బకెట్లా? అదే సార్, వాడిని చూసి నాకు అలవాటు అయిపోయింది. ఎన్ని పెగ్గులు తెమ్మంటారు సార్? ఆ పెగ్గులు వద్దులే గానీ ఆ బకెట్ అయితే వెరైటీగా ఉంది. అలాంటి బకెటే నాకు ఒకటి తీసుకురా. బెరార్ సార్ నాకు ఒక బకెట్. బెరార్ నాకు కూడా ఒక బకెట్ తీసుకురా. మేనేజర్ గారు 100 బకెట్ల ఆర్డర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు దాన్ని లాక్కుని కబడ్డీ గ్రౌండ్కి వెళ్తుంటే చూడాలరా దాని ఫేసు. అలా పడిపోయి వద్దండి, నా జోలికి రాకండి, నేను చెప్పించేస్తానండి, ప్లీజ్ అండి అని తెగ భయపడిపోయిందిరా. ఇంకా నయం చెప్పించలేదు. తొక్కేం కాదు, దాని శాపాలకి ఎవడరా భయపడేది ఇక్కడ? ఏరా రేపు కబడ్డీ పోటీలు పెడుతున్నా కదా, ఎందుకోసం? అది చెప్పకూడదురా. ఏరా ఎందుకు చెప్పకూడదు? ఓహో, రేపు గ్రౌండ్ లో సమోసాయ్ గరం గరం సమోసాయ్ అనుకుంటూ నేను గరంచా అనుకుంటూ నేను అమ్ముకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పోటీ వస్తామనే. అంత సీన్ లేదురా. అయినా ఇప్పుడు అలాంటి సేల్స్ కార్యక్రమాలు ఏం లేవు. అంతగా మీకు కావాలంటే టీలు సమోసాలే కాదు, బీర్లు బిర్యానీలు కూడా అమ్ముకోవచ్చు. అవునా? మరి కబడ్డీ పోటీలు ఎందుకు పెడుతున్నారు బాబు? పోటీలో గెలవడానికి. పోటీనా? ఏం పోటీరా? అంటే అది చెప్పకూడదురా. ఏరా ఎందుకు చెప్పకూడదు? అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి చెప్పకూడదురా. నిజమేనా లేక మమ్మల్ని అనుమానిస్తున్నావా? చాచా, మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తానరా? లేదురా, నువ్వు ఇంతకు ముందులా లేవు. ఆ మధుమతి నీకు భార్యలాగా ఉన్నప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావు. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. ఏమనిపిస్తుంది నాన్న? అసలు ఆ మధుమతి నీ మీద కోపంతో ఇంటికొచ్చిందా లేక మీరిద్దరు ప్లాన్ చేస్తే మీ ఇంటికొచ్చిందా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను మధు తెగ లవ్ చేసేసుకుని ఆ విషయం మా అమ్మకి చెప్తే ఒప్పుకోదు కాబట్టి నేనే ఓ శత్రులాగా దాన్ని మా ఇంట్లోకి ఎంట్రీ చేశానా? ఇంతకు ముందు లేదురా. ఇదిగో ఇప్పుడు ఈ ముక్క నువ్వు అన్నాకే అనుమానం వచ్చింది. రే దుర్మార్గులారా, ఆ రాక్షసి మొహం చూస్తేనే నాకు కోపం, కసి, పగ, ఆవేశం, ఉక్రోషం, పాండ్రా, తాండ్రా అన్నీ ఒకేసారి వచ్చేస్తారా. అలాంటి దాన్ని నేనెందుకు లవ్ చేస్తానురా? అయినా అసలు మీకు ఆలోచన ఎలా వచ్చిందిరా? మాకేంట్రా, ఎవరికైనా వస్తుంది. పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉండడానికి ఏడ్చే ఆడపిల్లలున్న ఈ కాలంలో పెళ్లి కాకుండానే మీ ఇంట్లో అన్ని రోజులు ఎందుకు ఉంటుందిరా? ఉన్నా కూడా నువ్వెందుకు ఉంచుతావు? అంటే నీలో కానీ అమ్మాయిలో కానీ ఏదో తేడా ఉందిరా. తేడానా? మందులో సోడా ఏం కాదు రే. అది నేను బద్ధశత్రువులనరా. అదంటే నాకు పడదు, నేనంటే దానికి పడదు. చంపుకుంటే శిక్షలుంటాయని ఆలోచిస్తున్నాం గాని లేకపోతేనా ఈ పాటికి అది నేను ఎప్పుడో కొట్టుకుని చచ్చిపోయి ఉండేవాళ్ళం. అన్నింటికీ మించి ఆ మధుమతి మా అమ్మని ఎంత ఏడిపించిందో, దాని మూలంగా మా అమ్మ ఎంత టార్చర్ అనుభవించిందో నా కళ్ళారా చూశానురా. అసలు ఆ మధుని నాతో పాటు ఉండనివ్వడమే ఎక్కువ. ఇంకా ఈ దెయ్యాన్ని నేనెందుకు ప్రేమిస్తానురా? కరెక్టే, చెప్పిస్తుందన్న భయంతో అలా ఉన్నాం గాని లేదంటే నిన్ను మీ అమ్మని పెట్టిన టార్చర్ కి దాన్ని తనివి తీరా తిట్టాలను. అవునరా, నాకు కూడా తిట్టాలనే ఉంది. మీకేం కాదురా, నాది గ్యారంటీ. కాసేపు నన్నే మధు అనుకుని తిట్టేసుకోండి సుమి. మధుమతి ఏంటే సాంబారు ముద్దపప్పు మొహం దానా, పింగాని ప్లేట్ లో మైసూర్ పక్ దానా? నువ్వేమన్నా బ్రూస్లీ అనుకుంటున్నావే? బ్రూస్లీని పక్కన పెడితే మోషన్ ఆగిపోయినట్టుగా అదే ఎక్స్ప్రెషన్ రా. నోర్మోయ్, రాగి అన్నావంటే అప్పడంతో కొట్టి ఒడియంతో వేయించేస్తా. ఏమనుకుంటున్నావు? మా చేతు గట్టిగరిస్తేనే పెట్ట పట్టుకుని పారిపోయావు. మా వాడికే ఎదురు చెప్తావా? నా సంగతి మీకు తెలియదండి. నా కోపం వస్తే నేను శపించేస్తానండి. శాపం గీపం అన్నావనుకో, గండు చిములతో కుట్టించి చంపేస్తా. అరే మీరు బయటికి కనబడరు గాని దాని మీద నాకంటే మీకే ఎక్కువ కోపం ఉందిరా. నువ్వు మా ఫ్రెండురా, నిన్నంటే మా కోపం రాదురా.
రేయ్ హితుడా స్నేహితుడా స్నేహమే హలో ప్రాణ స్నేహితులు గారండి. ఏంట్రా స్టోన్ మార్చామే? ఆ? ఆ? ఇక్కడండి. ఏమిటి? ఎవరి కొంపలు ముంచడానికో మిత్రులందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటి? మీ గురించి కాదు మధుమతి గారు. ఏరా మీ గురించి మాట్లాడుకునేంత దమ్ము ధైర్యం మాకెక్కడుందండి? నాకు తెలుసండి. నాకంటే నా శాపాలంటేనే మీకు భయం అని. హలో చైతన్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. రేపు మీరు ఏం చేయబోతున్నారో, పోటీలో ఎలా గెలవబోతున్నారో, అలా గెలవడానికి ఏం ప్లాన్ చేశారో నాకు ఆల్రెడీ తెలిసిపోయిందండి. ఏంటి తెలుసా? నీకెలా తెలుసు? అసలు నీకెవరు చెప్పారు? చెప్తారు. ఆసదోస అప్పడం వడ. మీ ప్రాణ స్నేహితుల్లోనే ఒకరు మాకు బాగా దోస్తండి. ఎవడు ఎవడు వాడు? అవునండి, వాళ్ళు మీ పక్కన ఉంటూనే మీ సీక్రెట్స్ అన్ని నాకెప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటారండి. చెప్పు. వీడా వీడా వీడా? ఈ ఇద్దరిలో ఇదిగో మర్యాదగా చెప్పు. ఎవరో నేను చెప్పనండి. ఇంత పెద్ద క్లూ ఇచ్చినా మీరు కనుక్కోలేకపోయారంటే మీరు వేస్ట్ అండి. అదే నేనైతే ఆ పింగాణి ప్లేట్ లో బెంగాలీ స్వీట్ ఫేస్ గాని 4 పీకి ఆ చిప్ప మొహం గాని అప్పడంతో కొట్టి వడియంతో వేయించి నిజం చెప్పించుండేదానండి కదండి అంజుగారు. పాపం మీ ప్రాణ స్నేహితులు కాబట్టి ఏమీ చేయలేరు. ప్రాణ స్నేహితుల తొక్క. నా శత్రువుతో చేతులు కలిపిన వాళ్ళు నాకు ప్రాణ స్నేహితులేంటి? రేయ్ చెప్పండ్రా, మీలో ఎవర్రా దాంతో చేతులు కలిపింది? చేతులు కలుపుతాం. నిజంరా? ఇదిగో బ్రదర్స్, మీరు అలాగే స్ట్రాంగ్ గా ఉండండి. చితక్ కొట్టినా నిజం ఒప్పుకోకండి. హలో చైతన్య గారు, రేపు మీ ప్లాన్ మొత్తం తారుమారు చేయకపోతే నా పేరు మధుమతే కాదండి. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్స్. బాయ్. రేయ్ ఎరా, నాతోనే ఉంటూ నా వెనకే గోతులు తవ్వుతారా? లేదురా. చెప్పండ్రా, మీలో ఎవడ్రా ఏజెంట్ 007? నువ్వా? నువ్వా? నిజంరా, మాకు దానికి ఏ సంబంధం లేదురా. లేదా మీరు ఇలా చెప్పర్రా, మిమ్మల్ని ఆగండ్రా, 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 ఆగండి. చెప్తాన్రా, మళ్ళీ మందు కలుస్తారు కదా, అప్పుడు చెప్తా. షోవా? ఇది 1 లక్ష తీసుకో. అరే 1 లక్ష రాసుకోరా. ఈ 4 లక్షలు నావేరా. నేను ఓడిపోతున్నాను రా. ఓటమి నాదే. నాతో పాటు ఓడిపోయే మొగాడు ఎవడన్నా ఉన్నాడా? 4 లక్షలు పోగొట్టుకునేసరికి మెంటలు వచ్చినట్టుంది. అసలు విషయం తెలిస్తే మీకు మెంటలు వస్తుంది. ఏంటి? అరే నువ్వు నోరుమోయ్. ఇదే ఉత్సాహంతో ఇంకో 4 ఆటలు ఓడిపోయాననుకో, నా అంత అదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు. అయిపోయింది. అమ్మయ్యా వెళ్ళిపోతున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్తున్నాను. వచ్చేటప్పటికి ఇంకో ఫుల్ బాటిల్ రెడీ చేయి.
బార్లో ఉన్న సగం బాటిల్స్ తాగేసావు కదరా, మళ్ళీ ఇంకో ఫుల్లా? కష్టపడి నన్ను ఓడిస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్స్ రా. మీ త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనురా. నేను ఓడిపోయాక ఆ శుభ సందర్భంలో రేపు మీ అందరికి గ్రాండ్ పార్టీ ఇస్తా. ఎవడైనా గెలిస్తే ఇస్తానంటాడు, నువ్వేంట్రా ఓడిపోతే ఇస్తానంటావు? నా దృష్టిలో గెలుపుకి ఓటమికి పెద్ద తేడా లేదురా. ఇదిగో ఇంకో లక్ష ఉందిరా, రండి ఇంకో 2 రౌండ్లు ఇద్దాం. ఏంటి ఇంకా 2 రౌండ్లా? ఇప్పటికే 20 గంటలు నాన్ స్టాప్ గా ఆడాం, మళ్ళీ ఆడడం అంటే చాలా కష్టం రా. రే ప్లీజ్ రా, ఫ్రెండ్ కదరా, ఈ ఫ్రెండ్ బాధను అర్థం చేసుకోండిరా. ఈ ఒక్కసారి ఓడించి ఈ 1,00,000 పోగొట్టి వెళ్ళిపోండి ప్లీజ్ రా. ఇదెక్కడి గొడవరా? సర్లే ఓడిస్తాం. ఆ 1,00,000 అంటే ఓడించండి రా, పీడ వదిలిపోద్ది. బేరర్ సార్ ఫుల్ బాటిల్ పోసాను సార్. అప్పుడంటే మంచి లోడ్లో ఉన్నాను, ఇప్పుడు అన్లోడ్లో ఉన్నాను. ఇంకో 2 ఫుల్ తీసురా.